హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇండియా ఈ యూఏఈతో జరిగిన మ్యాచ్లో వాళ్ళ ప్లాన్స్ కొన్ని బయటపెట్టింది. ఆ ప్లాన్స్ ఏంటి అంటే దే విల్ గో విత్ బోత్ కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి. అండ్ ఇద్దరికిద్దరు కూడా అసెట్సే, ఇద్దరికిద్దరు కలిసి ఆడుతున్నారంటే కనుక గెలిచే అవకాశాలు పెరుగుతాయి. విచ్ మీన్స్ దట్ ఒక ఫాస్ట్ బౌలర్ తక్కువగా ఇండియా వెళ్ళడానికి కూడా మనకు ఆడట్లా. అది ఈ టీంలో మీద సరిపోతుంది కానీ వరల్డ్ T20కి ఇది సరిపోతుందా అని ఒక ప్రశ్న వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏషియా కప్ చూసుకుంటే కనుక నో టీమ్ ఈజ్ యాక్చువల్లీ అ మ్యాచ్ టు ఇండియా. ఎందుకంటే ఇండియాకున్న స్క్వాడ్ మీరు చూసుకోండి. బౌలింగ్లో దెర్ ఇస్ బుమ్రా, ఆ తర్వాత సరే మీకు ఒక ఆల్రౌండరే కావాలనుకుంటే కనుక ఇద్దరు ఉన్నారు, హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ ఉన్నారు. మీకు వికెట్ టేకింగ్ బౌలర్సే కావాలనుకుంటే కుల్దీప్ యాదవ్ అండ్ అలాగే వరుణ్ చక్రవర్తి ఇద్దరు ఉన్నారు. సో ఇక్కడ ఈ 5 బౌలర్స్ ఉన్నారు. మీకు అవసరం అనుకుంటే అభిషేక్ శర్మతో బౌలింగ్ చేయించుకోవచ్చు. అంత అవసరం రాకుండా శివం దుబే వచ్చి బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసాడు. సో ఇక్కడ ఈ ఆస్పెక్ట్ చాలా క్లియర్గా ఉంది దట్ ఇండియా వాంట్స్ టు ప్లే టిల్ నంబర్ 8. ఎవరైతే బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉన్న బ్యాటర్స్ నంబర్ 8 దాకా ఉండాలి. ఆ తర్వాత బౌలింగ్లో కుల్దీప్ అండ్ వరుణ్ ఇద్దరు ఉండాలి. విచ్ మీన్స్ ఒక ఫాస్టర్ బౌలర్ తగ్గిపోయే అవకాశం ఉంది. అది ఈ పిచ్ల మీదకైనా లేదంటే కనుక ఈజ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ దర్ లాంగర్ ప్లాన్, అంటే T20 వరల్డ్ కప్ దాకా కూడా ఇదే ప్లాన్తో వెళ్తున్నారా అనేది మనం మాట్లాడుకోవాలి. ఛాంపియన్స్ ట్రోఫీ ఇదే సంవత్సరం జరిగింది, అదే పిచ్ల మీద దుబాయ్లోనే జరిగింది. అక్కడ ఏం జరిగిందో మనం అంతా కూడా చూసాం. ఆఫ్టర్ ఏ పాయింట్ ఆఫ్ టైం షమి, హార్దిక్ పాండ్యా అండ్ ఆ తర్వాత స్పిన్నర్లే. ఎందుకంటే కుల్దీప్ ఆడాడు, తర్వాత మీకు జడేజా ఉన్నాడు, మీకు అక్షర్ పటేల్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, 4 స్పిన్నర్లు ఆడేశారు. సో ఈ యొక్క సెటప్తో ముందుకెళ్ళడానికి ఏమాత్రం కూడా వెనకాడట్లేదు. సో దీంతో ఇక్కడ అర్థమయ్యేది ఏంటి అంటే కనుక ఈ స్పిన్ అటాక్ ఏదైతే ఉందో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఈ ముగ్గురు కూడా ఉండేట్టుగానే కనిపిస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు ఉంటున్నారంటే ఒక ఫాస్ట్ బౌలర్ తక్కువగా వెళ్ళడం అనేది, ఒకవేళ ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ అగేన్స్ సౌత్ ఆఫ్రికానో, ఒక ఆస్ట్రేలియానో, ఒక ఇంగ్లాండో ఏమైనా తేడాలు జరుగుతాయి ఆ ఫాస్ట్ బౌలర్ లేకుండా ఉండడం అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అంటే పాజిటివ్ సైడ్ మనం మాట్లాడుకుంటే కనుక ఇద్దరు 2 గన్ వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నారు. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ సిమిలర్ స్ట్రైక్ రేట్. ఎకానమీ కూడా 7 ఉంది, కుల్దీప్ 7 కన్నా కొంచెం తక్కువ ఉంది, వరుణ్ది 7 ఉంది. ఇద్దరు స్ట్రైక్ రేట్ చాలా సిమిలర్గా ఉంది. ఇద్దరికిద్దరు వికెట్ టేకింగ్ అబిలిటీస్ చాలా సిమిలర్గా ఉన్నాయి. కుల్దీప్కి వికెట్లు ఎక్కువ ఉన్నాయి, వరుణ్ తక్కువ మ్యాచ్ ఆడాడు, కుల్దీప్కి వికెట్లు ఎక్కువ ఉన్నాయి. బట్ వికెట్ టేకింగ్ అబిలిటీస్ అనేది చాలా సిమిలర్గా ఉంది. ఒకళ్ళేమో మిస్టరీ బౌలర్, ఇంకొకళ్ళేమో చైనామన్ బౌలర్. ఇద్దరిని పిక్ చేసుకొని షాట్లు కొట్టడం కష్టం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరిలో ఒకళ్ళనే తీసుకోవాలనే ఆలోచన కరెక్ట్ కాదు. సో ఇద్దరు ఉండాలి. ఇప్పుడు మాట్లాడే మాట ఏంటి అంటే కనుక ఇద్దరు వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి నంబర్ 7 దాకే బ్యాటింగ్ ఉంటే సరిపోతుంది కదా అనేది ఇంకొక మాట. నంబర్ 7 దాకే బ్యాటింగ్ పెట్టుకొని మీరు వన్ ఆఫ్ ద ప్లేయర్స్ ఎవరు దూబేనో లేకపోతే ఇంకెవరన్నా కానీ డ్రాప్ చేసుకొని కెన్ యూ గెట్ అ జెన్యూన్ ఫాస్ట్ బౌలర్. హర్షదీప్ సింగ్ లాంటి వాళ్ళని తెచ్చుకుంటే కనుక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉంటాడు, అది హెల్ప్ అవుతుంది. ఒకవేళ కనుక అటు ఇటు అయింది అంటే హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఒక హర్షదీప్ సింగ్ లాంటి వాడు కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచన ఉంది. నా ఒకవేళ ఆ నంబర్ 7 దాకే బ్యాటింగ్తో వెళ్తే ఇండియా ఆడే బ్యాటింగ్ విధానం చూస్తే కనుక బ్యాంగ్ అప్రోచ్తో వెళ్తూ ఉన్నారు. సడన్గా వికెట్లు పడ్డాయంటే కానీ ఇబ్బందులు అవ్వచ్చు. ఆ బ్యాటింగ్ క్వశ్చన్ నంబర్ 8 దాకా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి గంభీర్ చాలా స్పష్టంగా చెప్పాడు. అండ్ ఇన్ఫాక్ట్ 2024 వరల్డ్ కప్లో గంభీర్ కాదు కోచ్, అప్పుడు రాహుల్ ద్రావిడ్ వాజ్ కోచ్, రోహిత్ శర్మ వాజ్ కెప్టెన్. వాళ్ళు కూడా అదే ఫోకస్ చేశారు. ఎందుకంటే యూ లుక్ ఎట్ ద టాప్ ఆర్డర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్. అండ్ ఆ తర్వాత మీకు ఎవరెవరు వచ్చారు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, ఆ తర్వాత అక్షర్ పటేల్ ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు, శివం దూబే ఉన్నాడు, నంబర్ 8 దాకా బ్యాటింగ్. అండ్ బౌలింగ్ సెటప్ చూస్తే కుల్దీప్ యాదవ్ వచ్చాడు, బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఆ స్క్వాడ్లో లేడు. నా ఇమ్మీడియట్లీ వన్ వరుణ్ జాయిన్స్ ఇన్, వరుణ్కి డైరెక్ట్ ఎంట్రీ వచ్చేస్తుంది 11లోకి. ఎందుకంటే ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ బౌలర్. ఒకటి ఎకానమీ 7 ఉంది, 2 వికెట్లు తీస్తాడు. కుల్దీప్ కూడా అంతే, ఎకానమీ తక్కువగా ఉంది, వికెట్లు తీస్తాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఇద్దరు 8 ఓవర్లు వేస్తారు, కుల్దీప్ అండ్ వరుణ్ లెటస్ సే. ఆ 8 ఓవర్లో వాళ్ళు కనుక 60 పరుగులు ఇచ్చిన ఇద్దరు కలిసి, ఇఫ్ దే ఆర్ టేకింగ్ 4 వికెట్స్ దర్ జాబ్ ఇస్ డన్. సో ఇలాంటి పరిస్థితుల్లో 4 for 16 దట్ 8 overs ఇండియా విల్ టేక్ ఇట్ ఎనీ డే. 4 వికెట్లు పడిపోయాయి. బట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు 4 వికెట్లు తీసిన తర్వాత ఎవడో ఒకటి తగిలాడు అనుకోండి, ఏ మిచెల్ మార్ష్ లాంటి వాడో తగిలాడు కొట్టేస్తూ ఉన్నాడంటే కనుక అతనికి తీయడం కష్టమైతే పరిస్థితి ఏంటి అనేది ఆలోచన. సో వీళ్ళిద్దరితో వెళ్తే ఇండియా 4 వికెట్లు తీస్తే సరిపోకపోవచ్చు అగేన్స్ట్ బిగ్గర్ స్క్వాడ్స్. వాళ్ళు 5-6 వికెట్లు తీయాలి. 60 for 5 or 60 for 6 మ్యాచెస్ డన్. సో ఆ రిస్క్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా బౌలర్ ఉండాలి అంటే కనుక నంబర్ 8లో కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. నంబర్ 8లో కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ సరిపోతుందా అనేది పెద్ద ప్రశ్న. సో కుల్దీప్కి బ్యాటింగ్ పాఠాలు అవసరమా అనేది ఇక్కడ ఇంకొక ఆలోచన. ఈ
దీని మీద ఈ ఆస్పెక్ట్ మీద ప్రాబ్లీ ఇండియన్ క్రికెట్ టీం ఇంకా ఆలోచించి ఉండదు. ఎందుకంటే ఫోకస్ అనేది ఎప్పుడు కూడా మనం ఎక్కువగా ముందు కూడా చూడకూడదు. ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ మనం మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే వీ నో దట్ వాళ్ళ ఆలోచనలు అదే విధంగా వెళ్ళబోతున్నాయని. ఈ సిరీస్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ ఆలోచిస్తారు, లైక్ ఇద్దరిని ఆడించాలి, ఇంకొక ఫాస్టర్ బౌలర్ ఉండాలి అంటే. ఒకవేళ దూబే అదే రిలయబుల్గా అతను పాకిస్తాన్ మీద, శ్రీలంక మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద బాగా బౌలింగ్ చేస్తూ అతని మీద బౌలింగ్ మీద వర్కౌట్ చేయాలనుకుంటే కనుక అదొక ఆస్పెక్ట్ ఆఫ్ వర్కింగ్ థింగ్స్ అవుట్. లేదు అంటే కనుక కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ మీద వాళ్ళు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సో దూబేకి ఎక్స్ట్రా బౌలింగ్ పాఠాలు కావాలా, కుల్దీప్ యాదవ్కి బ్యాటింగ్ పాఠాలు కావాలా అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోయే ఒక అంశం. వీళ్ళిద్దరి గురించి ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తానంటే వీళ్ళిద్దరి పొజిషన్సే చాలా కీలకం. ఇప్పుడు దూబే ఉన్నాడు, దూబే స్టిల్ అంటే మీకు అవకాశం ఇచ్చేస్తారు. ఇంకొకరిన ముందు దూబేని పిక్ చేసుకున్నారు, ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ వేయగలడు కాబట్టి. ఆ ట్రాకుల మీద కొంచెం టర్న్ అటు ఇటు తిరిగి స్లో ట్రాక్స్ కాబట్టి ఒక 10-12 బాల్ 4 సిక్స్లు తగిలించాలంటే హిస్ జాబ్ ఈజ్ డన్. తర్వాత వచ్చే బ్యాటర్స్ అక్షర్ పటేల్కి కానీ, ఆ తర్వాత మళ్ళీ ఫినిష్ చేయాల్సిన బాధ్యత తీసుకునే వాళ్ళు కానీ కొంచెం ఈజీ అవుతుంది, హార్దిక్ పాండ్యాకి కానీ. సో అలాంటి ఆలోచన ఉంది. కుల్దీప్ యాదవ్ ఒకవేళ కనుక అతను కూడా బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు నెంబర్ 8 అంటే యూ కెన్ గెట్ ఇన్ అనదర్ బౌలర్. సో ఈ యొక్క లాజిక్ అనేది ఇండియన్ క్రికెట్ టీం కొంచెం స్ట్రాంగ్గా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇఫ్ కుల్దీప్ని మీరు ఒక రిలయబుల్ బ్యాటర్గా, ఒక 15 balls 27-28 ఆర్ 15 balls 30 కొట్టగలిగే బ్యాటర్గా తీర్చిదిద్దగలిగితే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ టీమ్ ఇండియాకి, ఇంకా బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు బౌలర్స్ హూ కెన్ బ్యాట్ అనే యాంగిల్ మనం తీసుకుంటే కనుక చాలా తక్కువ మంది ఉన్నారు, ఎవరు లేరు. ఇన్ఫ్యాక్ట్ కాస్తో కూస్తో బెటర్గా బ్యాటింగ్ చేయగలిగితే కుల్దీప్ యాదవ్ మాత్రం. సరే హర్షదీప్ సింగ్ మంచి లెవెల్లో స్లాగ్ స్వీపులు అవి ఇవి కొడతాడు, కానీ అగైన్ హర్షదీప్ సింగ్ కెన్ నాట్ బి అ నంబర్ 8, మ్యాక్స్ హీ కెన్ బి అ నంబర్ 9 ఆర్ నంబర్ 10. సరే అలాగా మనం హర్షిత్ రాణాని తీసుకొద్దామంటే చెప్పలేము. హర్షిత్ రాణా ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడో తెలియదు, ఎట్లా బౌలింగ్ చేస్తాడో తెలియదు. అండ్ ఈజ్ హర్షిత్ రాణా రిలయబుల్ బౌలర్ దాన్ హర్షదీప్ సింగ్? కాదు, డెఫినెట్లీ నాట్. ఉన్నాయి, వేరియేషన్స్ ఉన్నాయి, పేస్ ఎక్కువ ఉంది హర్షదీప్ కన్నా, అంతా కూడా బాగానే ఉంది. కానీ హర్షదీప్ సింగ్ ఆ స్వింగ్ కానీ ఆ యార్కర్లు కానీ ప్రూవెన్ కస్టమర్ అతను. సో యూ కెనాట్ పిక్ హర్షిత్ రాణా ఓవర్ హర్షదీప్ సింగ్. పిక్ చేసిన నేను ఆశ్చర్యపోను, దాని కారణాలు మీ అందరికీ తెలుసు. బట్ బ్యాటింగ్ విషయంలో మనం మాట్లాడుకుంటే కనుక హర్షదీప్ కన్నా, హర్షిత్ కన్నా కుల్దీప్ యాదవ్ని కొంచెం బెటర్గా సానబెట్టడం అనేది ఈజ్ ఎన్ ఈజియర్ టాస్క్. సో కుల్దీప్ యాదవ్కి కొంచెం ఆ 6 హిట్టింగ్ మీద కానివ్వండి, లేదంటే కనుక బౌండరీ హిట్టింగ్ మీద కానివ్వండి, కాస్త అతనికి ఆ యాప్టిట్యూడ్ అనేది తీసుకొని రాగలిగితే ఇండియన్ టీంకి చాలా బాగుంటుంది. దూబే బౌలింగ్ మీద మీరు ఒక పాయింట్ దాకే వర్క్ చేయగలరు, ఎందుకంటే యూ కెనాట్ స్ట్రెచ్ దూబేకి ఉన్న బాడీ టైప్ అట్లాంటిది. మోస్ట్లీ ఈజ్ యూజ్డ్ యాజ్ అ బ్యాటర్. ఒక 2 ఓవర్లు ఇవ్వడానికి అతను ఉన్నాడు, మార్కులు చెప్పాడు, 4 ఓవర్లు వేస్తాడు, చూశారు కదా మావాడు ఎట్ట బౌలింగ్ చేశాడు, అది కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి అదంతా కూడా. బట్ విల్ యూ రియలీ బౌల్ 4 overs ఎవ్రీ మ్యాచ్? అది అంత సీన్ లేదు. సో అలాంటి పరిస్థితుల్లో మీ దగ్గర స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాటర్స్ హూ కెన్ బౌల్ వచ్చారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే అభిషేక్ శర్మ ఇస్ అ బ్యాటర్ హూ కెన్ బౌల్, శివం దూబే బ్యాటర్ ఎవరైతే బౌలింగ్ చేయగలడో, అవసరం కూడా తిలక్ వర్మ బ్యాటర్ ఎవరైతే బౌలింగ్ చేయగలడో, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా జెన్యూన్ ఆల్రౌండర్స్ కింద ఉన్నారు. సో ఇక్కడ ఒక బౌలర్ హూ కెన్ బ్యాట్ అనే వాళ్ళని డెవలప్ చేసుకుంటే కనుక ఇండియాకి చాలా బాగుంటుంది. అండ్ ఐపీఎల్ సర్క్యూట్లో ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఐపీఎల్ సర్క్యూట్లో డెఫినెట్లీ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ బౌలర్స్ హూ కెన్ బ్యాట్. అన్ఫార్చునేట్లీ ఏమైపోతుందంటే వాళ్ళందరూ స్పిన్నర్సే ఉన్నారు. మీకు నిజంగా చాలా కరాఖండిగా ఒక ప్లేయర్ గురించి చెప్పాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక విప్రాజ్ నిగమ్ అట్లాంటి వాడే. మీకు తర్వాత మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా లిస్ట్లో ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పి ఇప్పుడే మనం వాళ్ళని ఇది చేయడానికి, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం కాకపోతే కనుక విప్రాజ్ హ్యాస్ ప్రూవ్డ్ అతను ఏం చేయగలడని చెప్పేసి. సో అలాంటి ప్లేయర్స్ ఉన్నారు. అతను ఎస్ఆర్హెచ్లో హర్ష్ దూబే లాంటి వాళ్ళు కూడా కొంచెం మంచిగానే ఆ బ్యాటింగ్తో కాంట్రిబ్యూట్ చేయగలరు. వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని కొంచెం సానబెట్టి వాళ్ళని కొంచెం రుద్దితే కనుక అలాంటి అవకాశాలు ఉన్నాయి. బట్ వాళ్ళందరూ ఇండియన్ టీంలోకి రావాలంటే టైం పడుతుంది. ఈ వరల్డ్ కప్ అయితే రారుగా వాళ్ళు ఇంకొక ఐపీఎల్ ఆడాలి. సెకండ్ ఐపీఎల్లో కూడా వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే అప్పుడు దెన్ వీ కెన్ కన్సిడర్ దెమ్. ఊరికి ఒక ఐపీఎల్ ఆడేసరి తీసుకొస్తే కనుక అది వాళ్ళకి మంచిది కాదు, ఇండియన్ టీంకి మంచిది కాదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా ఆ రిస్క్ తీసుకుంటుందా అనేది చూడాలి. అండ్ చాలా మటుకు ఒపీనియన్స్ క్లియర్ అయ్యే దాని గురించి నెక్స్ట్ వీడియోలో కూడా మాట్లాడుకుందాం. సంజు ఎక్కడ ఆడబోతున్నాడు, టీం ఎట్లా ఉండబోతుంది, అదంతా కూడా. బట్ ఈ యొక్క ఆస్పెక్ట్ దూబేకి బౌలింగా లేదా కుల్దీప్కి బ్యాటింగ్ పాఠాలంటే నా దృష్టిలో కుల్దీప్కే కాస్త బ్యాటింగ్ పాఠాలు ఇవ్వడం మంచిది అన్న అభిప్రాయం. దాని మీద కనుక టీం వర్కౌట్ చేయగలిగిందంటే నెక్స్ట్ February-March ఉంది కాబట్టి T20 వరల్డ్ కప్, అప్పటిదాకా 4-5 నెలలు ఉన్నాయి. దాని మీద వర్కౌట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. బట్ ఎందుకంటే కుల్దీప్ టెస్ట్ మ్యాచెస్లో రిలయబుల్గా కాస్త నిలవగలడు. వన్డే మ్యాచ్లో కూడా మనం చూసాం 2023 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్కి అగేన్స్ట్ కీలకమైన పరిస్థితుల్లో నిలబడి ఆడగలిగాడు. ఆ బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి రన్స్ సాధించగలడు. క్రాస్ బ్యాటెడ్ షాట్స్ ఆడడం కొంచెం ఇబ్బంది పడతాడు అతను. బట్ మామూలుగా త్రూ ద లైన్ అయితే బాబులు గ్రౌండ్ షాట్స్ బాగా ఆడుతూ ఉంటాడు కాబట్టి దాని మీద కొంచెం వర్కౌట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఏషియా కప్లో
ఈ యొక్క ఆస్పెక్ట్ మీద పెద్దగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ థింక్ ఎనీ టీమ్ కెన్ గివ్ కాంపిటీషన్ టు టీమిండియా. ఒకవేళ నిజంగానే ఇచ్చిందంటే అది చాలా అత్యంత దారుణంగా ఆడితే కానీ అలాంటి పరిస్థితులు ఎదురవు. చూద్దాం ఏం జరగబోతుందో.